హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు పస్మామ్ల లొకేషన్లో ఉన్నానండి. పస్మామ్ల లొకేషన్లో 18 ఎకర్స్లో డెవలప్ చేసినటువంటి హెచ్ఎండిఏ వెంచర్లో విల్లాస్ సేల్కి తీసుకురావడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకి హెచ్ఎండిఏ అప్రూవల్స్ తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ బిల్డర్స్ డిఫరెంట్ టైప్గా ఇక్కడ మనకి విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారండి. సో మనం ప్రమోట్ చేస్తున్న బిల్డర్ దగ్గర వచ్చేసి టోటల్గా 21 విల్లాస్ ఉన్నాయండి. సో దాంట్లో ఒకటి మనకి వెస్ట్ ఫేసింగ్లో మోడల్ విల్లా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ మోడల్ విల్లా అనేది ఏ విధంగా ఉన్నది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ మనము లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే, సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ఇది విజయవాడ హైవే రోడ్ అండి. సో ఈ హైవే రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 2.8 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం విల్లా ప్రాజెక్ట్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గవర్నమెంట్ రోడ్ ఏదైతే ఉందో, సో ఈ మెయిన్ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్ యొక్క ఎంట్రన్స్ ఆర్చ్ చూస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్లో ఉన్నటువంటి 40 ఫీట్ రోడ్ చూస్తున్నారండి. సో ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్స్ ఇస్తున్నారు అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి విల్లా యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. అండ్ విల్లా ముందు ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ చూపిస్తున్నామండి. సో ఈ విల్లా అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాం అండ్ విల్లా యొక్క ఎలివేషన్ మరొకసారి చూపించడం జరుగుతుంది. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ పార్కింగ్లో ఉన్నటువంటి పిల్లర్కి వచ్చేసి గ్రానైట్ పట్టీస్ ఇక్కడ స్టిక్ చేయడం జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా వాస్తు ప్రకారం కన్స్ట్రక్ట్ చేశారు. సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ సెట్ బ్యాక్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వర్క్ అంతా మనకి గ్రానైట్ తోటి వేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కార్ పార్కింగ్ చేసుకుని ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక మంచి సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్కి ఇక్కడ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నటువంటి టైల్స్ ఇక్కడ స్టిక్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. అండ్ మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ ఫేసింగ్లో మెయిన్ డోర్ ఇచ్చారు. సో మెయిన్ డోర్ అనేది మనకు కంప్లీట్గా వుడెన్ తోటి చేయించారండి. దట్టు ఇది మనకి టేక్ వుడ్ తోటి చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము డోర్ అనేది చూపిస్తున్నామండి. సో ఇక్కడ డోర్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే మనకి మంచిగా నీట్గా మనకి కర్వింగ్ చేసి అండ్ మంచి ఫినిషింగ్ ఉన్నటువంటి డోర్ ఇక్కడ పెట్టించడం జరిగింది. అండ్ డోర్ అనేది మనకి కంప్లీట్గా పెద్ద సైజ్గా రావడం జరిగిందండి. దీని యొక్క చౌకోటు అండ్ డోర్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి మనము లోపల చూసినట్లయితే మనకి హాల్ ఏరియా అనేది చాలా పెద్దగా రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి పైకి మెట్లు ఇవ్వడం జరిగిందండి. సో ఈ విల్లా వచ్చేసి మనకి డూప్లెక్స్ విల్లా అండి. ఇప్పుడు వచ్చేసి మనం హాల్ ఏరియా అంతా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. అండ్ పైన వచ్చేసి మనకి సీలింగ్ చేయించడం జరిగిందండి. సో సీలింగ్ వర్క్ అంతా చాలా నీట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ రావడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి హాల్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ కిచెన్లో ఉన్నటువంటి ఆ విండోస్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక టేబుల్ మాదిరిగా పెద్ద సైజ్గా మనకి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండ్ కిచెన్ ఏరియా చూసుకుంటే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వాస్తు ప్రకారంగా మనకి ఈస్ట్కు డోర్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి విండోస్ అనేది మరొకసారి చూపిస్తున్నాము. అండ్ ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో 167 గజాల విల్లా అండి ఇది. ఇది చాలా స్పేసెస్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 100% వాస్తు మెయింటైన్ చేస్తారు అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6500 ఫర్ ఎస్ఎఫ్టీ కోడ్ చేస్తున్నారు. మనకి 167 స్క్వేర్ యార్డ్ నుంచి 220 స్క్వేర్ యార్డ్ వరకు ఉన్నాయండి. సో డిఫరెంట్ ఫేసింగ్లో డిఫరెంట్ విల్లాస్ ఉన్నాయి. సో మీరు ఆర్డర్ ఇచ్చినట్లయితే ఇక్కడ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా చూపిస్తున్నామండి. విల్లాకి సంబంధించినటువంటి సంప్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. సో ఇక్కడ మనకు కంప్లీట్గా సెట్ బ్యాక్స్ వదిలారు అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ వాష్ ఏరియాలో గ్రానైట్ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుందండి. సో సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ వర్క్ కూడా చూడవచ్చండి. చాలా నీట్గా అండ్ క్వాలిటీగా వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా చూపించుకొని హాల్లోకి రావడం జరిగిందండి. సో హాల్లోకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా చూపిస్తున్నామండి. వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి పైకి స్టెప్స్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ చూస్తున్నారు అండ్ రైలింగ్ వర్క్ చూస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఇక్కడ రైలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్
కాంబినేషన్ ఏరియా ఇస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి స్టెప్స్ కింద ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కలర్ చేంజ్ చేస్తారు, బ్లూ కలర్ టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్ లో. సో గెస్ట్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాము. సో గెస్ట్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకోట్ చూస్తున్నారు, చాలా హైట్ గా ఇక్కడ చౌకోట్ అండ్ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూస్తున్నారు, సజ్జా చూస్తున్నారు. మనకి పెద్ద సైజు బెడ్ ఫిక్స్ అయ్యే విధంగా ఇక్కడ మనకి బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాల్కి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 10 to 11 feet వరకు మనకి టైల్స్ ఇచ్చారు అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా అన్ని మెటీరియల్స్ మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఆ విండో చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తామండి. సో నేను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లివింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి స్పేసెస్గా రావడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ కూడా చూస్తున్నారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నారు. సో వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా మనకి పెద్ద సైజ్ విండోస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారు. సో పూజా యూనిట్లో వచ్చేసి మనకి వాల్కి మంచి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ వుడెన్ డోరు అండ్ వుడెన్ చౌకోట్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తామండి. సో మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాము. సో బాల్కనీ ఏరియాకి సంబంధించినటువంటి స్లైడ్ డోర్ చూపిస్తున్నాము. అండ్ బాల్కనీ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. సో బాల్కనీ ఏరియా అనేది మనకి చాలా సఫిషియెంట్గా లైక్ పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూస్తున్నామండి. సో చాలా నీట్గా చేయించడం జరిగింది. సో ఇక్కడ నుంచి బయట వైపు వ్యూ చూసుకున్నట్లయితే మన ఆపోజిట్లో చాలా విల్లాస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి చౌకోటు డోర్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి కంప్లీట్గా వైట్ కలర్ టైల్స్ తోటి ఇక్కడ మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూస్తున్నాము, సజ్జా చూస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఆ వాష్రూమ్ చూపిస్తున్నాను. వాష్రూమ్లో వచ్చేసి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పేసెస్గా రావడం జరిగిందండి. సో వుడెన్ చౌకోటు అండ్ మంచి డోర్ ఇక్కడ పెట్టించడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ చూపిస్తున్నాము. అండ్ స్టెప్స్ పైన ఉన్నటువంటి గ్లాస్ యొక్క రైలింగ్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క చౌకోట్ చూస్తున్నారు అండ్ డోర్ చూస్తున్నారు. సో సైజ్ ప్రకారంగా మనకి పెద్దగా రావడం జరిగిందండి. సో బెడ్రూమ్ సైజ్ లోపల చూసినట్లయితే మనకి మంచిగా రావడం జరిగిందంటే పెద్ద సైజ్ బెడ్ ఫిక్స్ అయ్యే విధంగా ఇక్కడ బెడ్రూమ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి పెద్ద సైజ్ కంటే ఎక్కువగా మనకి షెల్ఫ్లు రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సజ్జా చూస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి మంచి డిజైన్ తోటి సింపుల్గా రావడం జరిగిందండి. సో ప్రైస్ రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పర్ రెసిప్ట్ వచ్చేసి మనకి 6,500 కోట్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. సో వాష్రూమ్లో వచ్చేసి మనకి వాల్కి కంప్లీట్గా 10 to 11 feet వరకు టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ మరొకసారి చూపిస్తున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి బయటకు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాము. సో బాల్కనీ మనకి స్పేసెస్గా రావడం జరిగింది. సో బాల్కనీ నుంచి బయటకు ఉన్నటువంటి వ్యూ అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్ నేను పైకి రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి హోమ్ థియేటర్ ఏరియా చూపిస్తున్నాను. హోమ్ థియేటర్కి సంబంధించినటువంటి డోరు చౌకోట్ చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి హోమ్ థియేటర్ చూసినట్లయితే మనకి చాలా స్పేసెస్గా రావడం జరిగింది. సో సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఆపోజిట్లో మనకు వచ్చేసి సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు అండ్ విండోస్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి 3 విండోస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం కంప్లీట్ చేసుకొని బయట వైపు ఉన్నటువంటి ఏరియా అంతా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి బార్ కౌంటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక టేబుల్ లాంటి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బయట వైపు వచ్చేసి మనకు ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇది వచ్చేసి మంచి ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది అండ్ మంచిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో రీజనబుల్ బడ్జెట్గా రావడం జరిగిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా మీకు కంప్లీట్ ఒకసారి వ్యూ చూపించడం జరుగుతుంది. ఉన్నటువంటి ఫ్లోరింగ్ వర్క్ చూసుకున్నట్లయితే ఇక్కడ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ పైన నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఆపోజిట్ లో కనిపిస్తున్న ట్రీస్ పక్క నుంచి మనకి రోడ్ ఉందండి. సో నేను ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ గా టెర్రస్ పైకి రావడం జరిగిందండి. సో టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి విల్లా ప్రాజెక్ట్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. సో ఇక్కడ ఎక్కువగా విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ చాలా మంది ఇక్కడ కొంటున్నారు అండ్ కొన్న వాళ్ళు ఇక్కడ ఉంటున్నారండి. సో ఇది వచ్చేసి మనకి మంచి రీజనబుల్ బడ్జెట్ లో వస్తుంది. సో విజయవాడ హైవేకి
2.8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ప్రైస్ రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పర్ ఎస్ఎఫ్టీ 6,500 కోట్ చేస్తున్నారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.